హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి 1213. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ. నార్మల్గా ఎప్పుడు వేసేలా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. చిన్న అయితే నేను ఫస్ట్ అన్ని మసాలాలు కలిపి పక్కన పెట్టుకున్నా. ఏమేమి వేసినా అంటే కొంచెం పసుపు, ఉప్పు, కారం పొడి, కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం నిమ్మకాయ పిండి కలిపి పక్కన పెట్టేసిన. కారం నేను చాలా తక్కువ వేసుకుంటాను, ఎందుకంటే నేను దాన్ని పులుసులో వేస్తాను మళ్ళీ, కాబట్టి కర్రీలో ఉన్న మొత్తం దీనికి పడితే బాగుంటుంది. ఇప్పుడే కారం ఎక్కువ వేస్తే అప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతుంది అనేసి నేను తక్కువ వేస్తాను. సో మీరు కూడా అట్లా వేసుకోవచ్చు. సో ఫిష్ని ఏంటంటే కొంచెం లైట్ డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా కొంచెం పాన్ ఫ్రై లాగా ఆయిల్ వేసి ఫిష్ని మాత్రం మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్ డీప్ ఫ్రై కాదు, అట్లా నార్మల్ కాదు, మీడియంగా అట్లా ఫ్రై చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత అవన్నీ పక్కనే తీసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మిగతా పీసెస్ అన్నీ మనం అట్లనే నార్మల్గా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటంటే మెయిన్ పార్ట్ గ్రేవీ రెడీ చేసుకోవడానికి అనేసి ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ మనం ఎంత యూజ్ చేసుకుంటే అందులో కొందరు ఎక్కువ వాడతారు, కొందరు తక్కువ వాడతారు. కాబట్టి మీకు నచ్చినంత మీరు ఎంత యూజ్ చేస్తే అంత వేసేసి అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే మెంతులు వేసుకోవాలి. నార్మల్గా ఫిష్ కర్రీ అంటే నాకు మా అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం మెంతులు మ్యాండేటరీ అని చెప్పింది. సో మెంతులు వేసుకోవాలి. మెంతుల తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొందరు కొబ్బరి ఇప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ లాస్ట్లో వేసుకోవచ్చు. కొంచెం అంత అల్లం, కొన్ని వెల్లుల్లి వేయాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వాడచ్చు, కాకపోతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అనేసి వేయచ్చు. కొంచెం పసుపు వేసేసి దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే మొత్తం కంప్లీట్ డీప్ ఫ్రై కాదు, మీడియం ఫ్రై అయిన తర్వాత తీసి దాన్ని చల్లారబెట్టేసి మనం గ్రైండర్లో మిక్సీ కొట్టేసేయాలి. తర్వాత నేను ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది, నేను దాన్నే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అది వేస్ట్ అవుతుంది కదా అనేసి. సో అందులోనే మనం ఇప్పటిదాకా గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా, అది వేసేసి ఒక 2 minutes మాత్రం ఫ్రై చేయాలి. ఎందుకంటే మనం ఆనియన్స్ అన్నీ ఫస్ట్ ఫ్రై చేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా వేసినా కూడా అదంతా ఫ్రై అయిపోతుంది. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఉంటుంది కదా, చింతపులుసు వాడేవాళ్ళు ఈ స్టేజ్లో చింతపులుసు వేసుకోవచ్చు. మా ఇంట్లో మేము చింతపులుసు ఎక్కువ యూజ్ చేయం కాబట్టి టమాటాతో చేస్తాం. కాబట్టి ఇట్లా ఫ్రై అయిన తర్వాత టమాటా చిన్న చాప్ చేసుకున్నా, లేకపోతే కొందరు గ్రైండ్ చేసుకొని వేసుకున్నా ప్రాబ్లం లేదు. సన్నంగా చాప్ చేసుకున్న టమాటా మొత్తం కర్రీలో యాడ్ చేసి కలిపేసి దాన్ని మంచిగా మగ్గనియాలి. ఎట్లా అంటే మొత్తం ఇట్లా గ్రేవీ టైప్లో టమాటాతోనే మొత్తం గ్రేవీ రెడీ అయిపోతుంది మనకు. అందులో సాల్ట్ వేస్తే ఏంటంటే టమాటా మంచిగా ఉడుకుతుంది, కాబట్టి ఇదే స్టేజ్లో మనం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలిపేసి కాసేపు మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది టమాటా మొత్తము, ప్లస్ ఈ గ్రేవీ మొత్తం కలిసిపోయి మంచి టేస్ట్ అన్నది వస్తుంది అన్నమాట. మనం దీనిపైన ఒక మూత పెట్టేసి కాసేపు ఉడకనిస్తే మంచిగా ఇట్లా ఆయిల్ పైనకు వచ్చేటట్టు అవుతుంది. ఇట్లా ఆయిల్ పైనకు వచ్చినట్టు అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారము, నేను కొంచెం గరం మసాలా యూజ్ చేసిన, మీకు అది ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. 2 కారమును గరం మసాలా వేసి కలిపిన తర్వాత ఒక 2 to 3 minutes ఉంచి వాటర్ తీసుకోవాలి. మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటామో అన్ని వాటర్ తీసుకోవచ్చు. నార్మల్ ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటంటే హాట్ వాటర్ చేసి పోసుకుంటే బాగుంటుంది. లేదు మేము నార్మల్ వాటర్ పోసుకున్నాం అని అన్నా కూడా నో ప్రాబ్లం. మీకు ఎంత గ్రేవీ అయితే అవసరం ఉంటుందో అంత వేసేసుకోవచ్చు. నేను తాలింపు తీసుకున్న దగ్గర నేను కోకోనట్ యాడ్ చేయలేను కాబట్టి నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ యాడ్ చేసిన, ఎందుకంటే నా దగ్గర పౌడర్ అవైలబుల్ ఉంది అనేసి. తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తే ఆ రకంగా ఉడికిపోతుంది. అట్లా ఉడికిన దాంట్లో ఏం చేయాలంటే నేను ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేయాలి. ఎప్పుడైనా ఫిష్ వేసిన తర్వాత చెంచా పెట్టి కలపొద్దు. ఇట్లా బాండి పట్టుకొని అటు ఇటు ఊపేస్తే అవన్నీ అందులో మునిగిపోతే ఫిష్ వేసిన వెంటనే మూత పెట్టేసి ఒక 10-15 minutes, లేకపోతే అట్లీస్ట్ ఒక 20 minutes అట్లా చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తే ఫిష్ కర్రీ రెడీ.